హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాక్ సింధు నాని వ్లాగ్స్. ఏంటి ఇదంతా చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? మేము మా బాబుకి హెయిర్ కటింగ్ అని చెప్పి తిరుమల వెళ్ళాము. అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇదంతా వచ్చి మనము టెంకాయలు కొడతాం కదా గోపురం, అక్కడ నుంచి ముందు రోజు మేము పౌర్ణమికి వెళ్ళాము. చూడండి అక్కడ గుడికి ఎంత లైటింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ మేము వెళ్ళిన రోజే 15th వెళ్ళాము. ఆ రోజే పౌర్ణమి అనమాట. పౌర్ణమికి చూడండి ఎంత రష్ ఏం లేదు, కానీ ఈసారి అంతా అన్నీ బుక్డ్. అండ్ శివయ్య కూడా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి కొంతమంది వెళ్ళిపోయారు, ఇక్కడ కొంతమంది ఉన్నారు. అండ్ ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారనమాట. చూడండి లైటింగ్స్ అవన్నీ వేస్తున్నారు. ఇప్పుడు నేను చూపించేది అక్క లైటింగ్ వచ్చి కోనేరు మిడిల్ అనమాట. ఇక్కడ మేము కూర్చోన్నాము. ఎందుకు కూర్చున్నాము అంటే గరుడ సేవ అనేది ప్రతి మంత్ పౌర్ణమి రోజు అయ్యవారికి జరుగుద్ది. సో దాన్ని చూడడానికి మా వాళ్ళు మేము అందరం కూర్చోన్నామన్నమాట. అండ్ కూర్చొని రూమ్కి వెళ్ళేటప్పుడు అండ్ చూడండి అది అయ్యవారు చూడండి ఎంత అద్భుతంగా అయ్యవారిని సేవించడానికి ఎక్కడి నుంచో ఎంతమందో చాలామంది ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు, హారతి ఇచ్చేవాళ్ళు అందరూ ఉంటారు. అండ్ ఇది వచ్చి వరాహస్వామి అన్నీ చూపిస్తున్నాను. వరాహస్వామి టైమింగ్స్ అనమాట. అండ్ వరాహస్వామి దగ్గరికి వెళ్ళి అసలు 1 టైం అన్నా వెళ్ళాలి. చూడండి అయ్యవారు వరాహస్వామి దగ్గర నుంచి వచ్చే ముందు 2 ఏనుగులు అంటే గజేంద్రుడు అంటారు కదా, వాళ్ళని తీసుకొని వస్తారు. అండ్ గజేంద్రుడు అంటే చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టము. మీ పిల్లలకి కూడా ఎవరికైనా ఇష్టమైతే కింద కమెంట్ చేయండి. అండ్ ఒక్కసారైనా రియల్గా కొన్ని మనం చూపించగలం యానిమల్స్. అలా ఈ గజేంద్రుడిని కూడా మనము ఎప్పుడైనా వీలు దొరికితే మీకు ఉంటే చూపించండి. చూడండి అందరూ ఆ అయ్యవారి కోసం ఎంత వేచి చూస్తున్నారు. అండ్ ఇక్కడ లైట్ ఫోక్స్ మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, అక్కడ లైట్స్ అంతా ఇదిగా ఉన్నాయి. అండ్ ఇది లైవ్ టెలికాస్ట్ కూడా జరుగుతుందంట. అండ్ ఆ అయ్యవారు దగ్గరకు వచ్చే కొద్దీ చూడండి నృత్యాలు చేస్తున్నారు, కోలాటాలు ఆడుతున్నారు. అండ్ ఇదంతా సేవ. ఆ సేవలో చాలామంది పాల్గొంటారు. వాళ్ళు టైంని ఇన్వెస్ట్ చేసి పాల్గొంటారు దేవుడి కోసం. లైఫ్ అనేది ఎప్పుడు మనీ 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 కాదు. అండ్ మనీ ఎంత ఉంటే అన్ని కష్టాలు, అంటే ఈరోజు ఉంటుంది రేపు వెళ్ళిపోద్ది. కొంతమంది దగ్గర ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆ మనీ అనేది దేవుడికి కొంచెం అంటే మన పర్పస్కే కాకుండా దేవుడికి టైం ఇన్వెస్ట్ చేస్తూ దేవుడి కోసం మనీ స్పెండ్ చేస్తే మనకి ఇంకా ఇంకా వస్తుంది అనమాట. అండ్ కొన్ని వాల్యూస్ కూడా ఉంటాయి, ఆ రిలేషన్షిప్స్ అవన్నీ మనం మెయింటైన్ చేయాలి. అండ్ గాడ్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన లేకపోతే మనకేమీ ఉండదు కాబట్టి. సో గాడ్ని కూడా మనము మనీ అయిపోతాయి అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అని కొంతమంది జోబీలో నుంచి రూపాయి రాల్చరు. ఆ రాల్చని వారికి ఎప్పుడు దేవుడు 1 రూపాయి కూడా రాల్చరు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ 1 థింగ్ ఏంటంటే ఏదన్నా జరిగేటప్పుడు మన వీలైనంత వరకు ఓపిక్గా ఉండి అక్కడ అన్నీ చూసుకొని రావాలి. నేను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఏదో వెళ్ళాము ఆ పని అయిపోయింది వచ్చేసాము అనేది కాదు. మీతో వచ్చిన వైఫ్ కానీ పిల్లలు కానీ మీ అత్తమామలు కానీ ఎవరైనా ఏదన్నా చేస్తే సర్దుకొని పోతూ అన్నీ చూసుకొని అక్కడ ఉండేటివన్నీ చూసుకొని అందరితో ప్రశాంతంగా రావాలి అనేది నా మెయిన్ అజెండా. అండ్ ఇది మీరు కూడా నేర్చుకోండి అని చెప్తున్నాను కన్ఫర్మ్గా. అండ్ చూడండి ఆ అయ్యవారి కోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నారో, వీళ్ళందరూ ఆ అయ్యవారి కోసమే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇది మనం అన్నదానానికి వెళ్తాం కదా, అన్నప్రసాదానం వెంగమాంబ దగ్గర బ్యాక్ సైడ్ అనమాట మండపము. చూడండి లైవ్ అని చెప్పాను కదా, ఆ అంకుల్ లైవ్ తీస్తూ ఉన్నారు.
అండ్ ఇంతమంది టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ నా తరపు నుంచి. అండ్ నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నాకు నా ఫీలింగ్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఎంత దేవుణ్ణి చూద్దాం అనుకున్నా కానీ నాకు చిన్న బాబు కదా, తను అంతమంది క్రౌడ్లో ఎప్పుడు లేడు కాబట్టి తను ఏడుస్తూ ఉన్నాడు అనమాట. సో మా హస్బెండ్కి చెప్పాను, వీడియో తీయండి, నేను మన వ్యూవర్స్కి కూడా చూపిస్తాను అని చెప్తే తనకున్న నాలెడ్జ్తో తను తీశాడు. మేమేం పెద్ద తోపులు అని చెప్పట్లేదు, యాజ్ అవర్ నాలెడ్జ్తో మేము తీసి మీకు అందరికీ చూపిద్దాము గరుడ సేవారని. చూడండి, ఆయన పీఠాధిపతి గారు ఉన్నట్టున్నారు. అంతమంది దేవుడు వచ్చే ముందు అంతమంది బ్రాహ్మణులు వస్తారు. అండ్ నాకు ఈ తిరుమలలో మోస్ట్ మీకు ఎవరన్నా దేవుణ్ణి బాగా స్పిరిచువల్గా నమ్మే వాళ్ళైతే నేను నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేస్తాను. దానికి మీరేమన్నా స్పిరిచువల్గా అయితే నాకు చెప్పండి. మేము ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నేను మామూలుగా ఇంతకుముందు తిరుమలకు వెళ్ళే వాళ్ళం కానీ వెళ్ళి వరాహస్వామిని ఫస్ట్ దర్శనం చేసుకోవాలనేది మాకు తెలియదు అనమాట. అండ్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము వరాహస్వామి దగ్గరికి దర్శనానికి వెళ్ళేసి అయిపోయి వచ్చేస్తూ ఉన్నామన్నమాట. వచ్చేస్తూ ఉంటే ఆయన వైట్ సెయింట్ అనమాట, ఒక వైట్ టవల్ వేసుకొని ఉన్నారు, 2 వెండి చెమ్ములు తీసుకొని వస్తూ ఉన్నారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా. వెండి చెమ్ములు 2 పట్టుకొని, ఆ వెండి చెమ్ములు నిండా ఐస్లో ఉంటాయి చూడండి, మిల్క్ అంత చల్లగా ఉన్నాయి. ఆ క్యాప్గా తమలపాకులు పెట్టుకొని తీసుకొని వస్తూ ఉన్నారు. మా బాబాయ్ నన్ను అమ్మ ఏడుస్తూ ఉన్నాడు అనమాట. బాబుని నేను చంకలో వేసుకొని వాడిని ఆడిపిస్తూ, అంటే ఏడుస్తూ ఉన్నాడు కదా, కంట్రోల్ చేయాలని చెప్పి నేను పరిగెత్తుతూ అలా ఉన్నా. ఆయన చిన్నగా వెళ్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు వస్తున్నారు కదా, సేమ్ అదే ఆ రోడ్లోనే అనమాట. చూడండి అయ్యవారు ఎంత అందంగా ఉన్నారో. అండ్ ఆయనని మోసేవాళ్ళు, పల్లకి వాళ్ళు ఎంత అద్భుతంగా ఉందో అస్సలు. మీరు ఈసారి పౌర్ణమికి వెళ్ళి ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ హారతి కూడా అంత అద్భుతంగా ఇస్తున్నారు. అండ్ కనుల విందుగా ఉంటుంది అది చూస్తూ ఉంటే. ఇది అందరూ వచ్చేటప్పుడు గోవిందా 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 అంటూ ఉంటే ఒళ్ళంతా పులకరిచ్చేస్తుంది అనమాట. ఆ స్వామి అంత ఇదిగా చూడండి, వాళ్ళని అంతమంది మోస్తూ చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఎంత ఇదో. అండ్ వెనక ఒకటి వస్తుంది కదా, అది ఏంటి అనే గొడుగులాగా ఉంది. అది ఏంటి అంటే దేవుడికి అది అక్కడ కనిపిస్తుందా, కొంచెం చూపిస్తాను. వెనక అది ఉంటుంది, ఆ దేవుడికి వాన వస్తే అలా చేపిస్తారనమాట. ఇది మా మోక్షి బాబు గుండు టైం అప్పుడు చూడండి ఎలా ఏడుస్తున్నారో, కానీ ఆయన హ్యాట్స్ ఆఫ్, చాలా నెమ్మదిగా తీశాడు. కమింగ్ టు ద పాయింట్, నేను అలా చంకలో వేసుకొని బేబీని వస్తూ ఉన్నాను అనమాట. వస్తూ ఉంటే అక్కడ ఆయన ఏం పేరు అని హిందీలో అడిగారు. నేను మోక్షజ్ఞ ప్రణవ్ అని నేను చెప్పాను అనమాట. చెప్తే మా వారు పక్క నుంచి ఏం మాట్లాడుతున్నావు అని ఆయనకి కొంచెం ఇంటెన్షన్ ఎక్కువ, ఏదన్నా ఏంటి అని. అండ్ చెప్తే మంచి పేరు పెట్టావు అని హిందీలో చెప్పారు. అండ్ పాలు తాగుతారా అని అడిగారు అనమాట. తాగుతారు అని చెప్పాం. అప్పుడు మనం తీర్థం పోసుకుంటాం కదా, అలా చేయి పెట్టా. అలా కాదు, ఒక చెయ్యి దోసిల్లాగా పెట్టు అని చెప్పి పాలు పోసారు. ఆయన వెళ్ళిపోయారనమాట. మా వారు తాగిపించొద్దు అని అన్నారు. అండ్ మా అన్నయ్యని అడిగాను, మా వదిన వాళ్ళ హస్బెండ్ని అడిగితే నాకు కూడా తెలీదు, మా వదిన మాత్రం తాగిపించాను అంటే అంతమందిలో నాకు ఒక్కరికే పోసారు అని అంటే అది దైవలీల అనుకోవాలా ఇంకేంటో నాకు అర్థం కాలేదు. నేనైతే బాబుకి ఫైనల్గా తాగిపించాను ధైర్యం చేసి. అవైతే చాలా చల్లగా ఉన్నాయి. దేవుడి పాలన నేను అనుకుంటున్నాను. ఇది ఎలా తీసుకోవాలి అనేది నాకు ఒకసారి చెప్పండి. అండ్ చూడండి బాబు ఏడుస్తూ ఉన్నారు. నేను కూడా గుండు చేపించేసుకున్నాను, మా అత్తమ్మ మొక్కుకున్నారనమాట. అండ్ ఎప్పుడైనా వస్తాయి హెయిర్
వస్తాయిలే, దేవుడికి పిల్లల కోసమే కదా. అండ్ మన హిందూస్లో చాలామంది చెప్తారు ఫస్ట్ టైం ఇచ్చేయాలి అని. మా ఫ్యామిలీ, నేను, మా అత్తమ్మ, మా హస్బెండ్, మా మామయ్య, నా కొడుకు, ఆయన వచ్చి మా మా అన్న హాయ్ చెప్తున్నాడు కదా, మా అన్నయ్య, మా పెద్ద వదిన శారీ కట్టుకోండేది, బలూన్ పెట్టుకోండేది మా అత్తమ్మ, చుడీదార్ వేసుకోండేది మా చిన్న వదిన అనమాట. ఇంకో వదిన ఆబ్సెంట్, ఆమె రాలేదు. అండ్ చూడండి పిల్లలకి ఎంత చక్కగా చిన్నగా చేస్తూ ఉన్నారు. అండ్ మా ఫ్యామిలీ చాలా అందరూ అటెండ్ అయ్యారు. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎలా చేయించుకుంటాడో ఏంటో అని. అట్ లాస్ట్ బాబు చేయించేసుకున్నాను హ్యాపీగా. అంతో మా మామయ్య కూడా వచ్చారు చూడండి గుండు చేయించుకొని. మా గుండు ఫొటోస్ అన్నీ ఉన్నాయి, షేర్ చేస్తాను మీతో కూడా. మా ఫ్యామిలీయే కదా, మీరు షేర్ చేయకపోతే ఎలాగా. అండ్ ఐ ఆమ్ సో హ్యాపీ. అంటే నా లైఫ్లో ఇంత పెద్ద ఈవెంట్, అంటే పిల్లలకి ఏదన్నా ఫస్ట్ జరుగుతుంది అంటే అది నాకైతే చాలా ప్రీషియస్ మూమెంట్స్ అనమాట. నేనైతే గుండు చేయించుకోవాలా, నేను 8 years ఉన్నప్పుడు మా మమ్మీ ఎక్స్పైర్ కాకముందు చేయించుకున్నాను, ఇంకా చేయించుకోలేదు. అండ్ ఇప్పుడు మా ఆయన అయితే ఎక్కిరిస్తూ అలా ఉన్నాడు. అండ్ మా వాడు చూడండి ఎలా ఉన్నాడో, మా పెద్ద అల్లుడు. అండ్ చాలా ఇదిగా ఉంది మా రూమ్ ఇది. అండ్ చూడండి 100 rupees రూమ్ అంటే బెస్టే. 100 rupeesకి రూమ్ అంటే వర్త్ అనే అనుకోవాలి. నాకు నీట్గా ఉంది. ఇది రిటర్న్ టు కాళహస్త్రి. మా పెద్ద వదిన, నేను, వెనక మా వదిన, మేమిద్దరం సేమ్ అనమాట. హాయ్ చెప్తున్నారు. అండ్ మా వ్యూవర్స్కి మీ అంటే చాలా ఇష్టం మా వదిన వాళ్ళకి కూడా. రిటర్న్ టు తిరుపతి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. అండ్ మీరు ఈసారి ఇంకొకటి బాలాజీ నగర్, అక్కడే బాలాజీ నగర్లో ఫుడ్ సూపర్గా ఉంటుందంట. ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. మేమైతే ట్రై చేయలేకపోయాము. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయన్నమాట. చూడండి అందరూ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సపోర్ట్ చేయండి.